బ్యాచిలర్ కుకింగ్ చేసేసుకుందాం ఈ 15 రోజులు మనదే రాజ్యం నచ్చిన వంటలు చేసేసుకోవచ్చని చాలా కలలు కన్నాను. రియాలిటీ అంతా మారిపోయిందనమాట. నా వల్ల కాలేదు కాలేజ్‌ని, కుకింగ్‌ని, ఇంటిని మేనేజ్ చేయడం. దెబ్బకి మా మమ్మీ అయితే గుర్తొచ్చేసింది రోజు. ఇంకా ఈవినింగ్ నేను మా ఫ్రెండ్స్ అయితే ఒక ప్లాన్ చేసాం. బట్ మా ఇల్లు చూస్తే చెండాలంగుంది. ఎందుకంటే నేను మెయింటైన్ చేస్తున్నా కాబట్టి గిన్నెలన్నీ అలా పడేసున్నాయి వంటగదిలో అండ్ ఇంటి నిండా కూడా సామాన్లు ఎక్కడివక్కడ పడేసున్నాయి. నా అంతట నేను పని చేయడం అంటే ఒక పెద్ద టాస్కే అని చెప్పాలి. మినిమమ్ మోటివేషన్ లేకుండా ఏమి చేయననమాట. ఫస్ట్ అయితే ఆకలేస్తుంది. బయటికెళ్ళి ఏమన్నా తినేసొచ్చి స్టార్ట్ చేద్దామని బయటకైతే వెళ్ళిపోతున్నా. ఫ్రెండ్ ఆర్డర్ చేసిన స్పెక్స్ వచ్చాయంటే దారిలోనే కదా ఎలాగో లెన్స్ కట్ అని అవి కూడా తీసేసుకున్నా. అక్కడి నుంచి డైరెక్ట్‌గా కేఎఫ్‌సీకైతే వెళ్ళిపోయాం. ఆ రోజు వెడ్నెస్‌డే కాబట్టి మంచిగా ఆఫర్ అయితే ఉందనమాట. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇది నాకు జస్ట్ సెకండ్ టైమ్ అనమాట. నేను కేఎఫ్‌సీ చికెన్ తినటం. ఫస్ట్ టైమ్ తిన్నప్పుడు అస్సలు నచ్చలేదు. సర్లే ఇంకొక్కసారి ట్రై చేద్దామని ఈసారైతే తిన్నా. ఈసారి టేస్ట్ అయితే చాలా బావుంది. ఫుల్‌గా తినేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ చేద్దామని అలా మొదలుపెట్టానో లేదో ఇంతలో మా అన్నయ్య వాళ్ళు కాల్ చేసి బయటికెళ్దామన్నారు. అలా రోడ్ల మీద తిరిగేసేసరికి జమీందార్ హౌస్ కనిపిస్తే అక్కడైతే ఆపేశారు తిందామని. అప్పటికే నేను ఫుల్‌గా తినేసా అని చెప్పినా కూడా అస్సలు వినకుండా బిర్యానీ అయితే ఆర్డర్ చేసేసారు. ఇంకా కొంచెం అయితే తిన్నాను. బట్ టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా అది పక్కన పెడితే యాంబియన్స్ గురించి మాట్లాడాలి. అద్దిరిపోయాయన్నమాట వింటేజ్ థీమ్స్‌తో. అంతే గైస్ ఇంకా ఉంటాను. మళ్ళీ కలుద్దాం. బాయ్.